కరప మండలం సిరిపురం జి బావవరం ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేల కొరిగి 4 రోజులుగా ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం బాధ్యత రాహిత్యమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కొండేపూడి బాబీ మద్దా సత్యనారాయణ మాట్లాడుతూ గత 4 రోజులుగా సిరిపురం జి బావవరం ప్రధాన రహదారిపై కూలిన భారీ వృక్షాన్ని తొలగించే చర్యలు చేపట్టకపోవడంపై పంచాయతీ అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం లేదన్నారు. దీనిపై ఉన్నతాధికారులైనా స్పందించి రహదారిని పునరుద్ధరించాలని కోరారు. అంతేకాక సంఘటన జరిగి 4 రోజులు గడిచినా సమస్య పరిష్కారంపై స్పందించని అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇది బావరం నుంచి తిరుపతిలో మెయిన్ దారండి. ఇది మన శనివారం రాత్రి ఈ చెట్టు ఎప్పుడు 1 సంవత్సరం వయసు ఉన్న చెట్టు ఇది పడిపోయింది గాలికి. బావరం నుంచి వాటర్ కావాలంటే సిరిపురం వెళ్ళాలండి బావరం. అలాగే పాలు వెళ్తే కూడా కేంద్రం ఎక్కడ ఉంది సిరిపురం రావాలా. అలాగే స్కూల్ బస్సులు అక్కడికి వచ్చి వెనకపోతుంది. సచివాలయమో బావరం నుంచి సిరిపురం ఒకటే సచివాలయం సిరిపురం ఉందండి. ఇన్ని ఇబ్బందులు ఉండేది. ఇది చెట్టు పడిపోయి అప్పుడే 4 రోజులు అవుతున్నా సెక్రటరీకి చెప్పాం, విఐపీ రెడ్డికి చెప్పాం. ఇప్పుడు వరకు పట్టించుకోలేదండి. జనం అందరూ ఇబ్బంది పడుతున్నారు. దీని గురించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సిరిపురం గ్రామ సచివాలయానికి సంబంధించి బావరం సిరిపురం గ్రామ సచివాలయంలో ఒకటే, కానీ ఎస్సీపేటలో పీసీపేట మొత్తం సిరిపురం పాపులేషన్ వచ్చి 2000. కానీ ప్రతి స్కూల్ పిల్లలు వెళ్ళే రహదారి ఇదే. గత శనివారం చెట్టు పడిపోయిన రెవెన్యూ వారు కానీ పంచాయతీ వారు కానీ కంప్లైంట్ ఇచ్చిన ఎటువంటి స్పందన లేదు. ఎంత దారుణం అంటే శ్మశానం నుంచి పొంతదారి నుంచి వెళ్ళవలసిన పరిస్థితి. దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సిరిపురం గ్రామ సెక్రటరీని కానీ బావరం సెక్రటరీకి ఫోన్ చేయగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదా ఈ ఫీల్డ్లో ఉండగా. దీని మీద ఈపీఓఆర్డీకి ఎంపీడీఓ గారికి ఫోన్లో వినవడించడం జరిగింది. ఈరోజు రేపని కాలయాపన చేస్తున్నారు. దీని మీద తగు చర్యలను తీసుకుని దీనికి సైట్ వాళ్ళ వారికి దాని మీద రెవెన్యూ వారు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుని దీనికి జరిగిన ఇబ్బందికి బాధ్యులు ఎవరైనా ప్రశ్నించడం జరుగుతుంది. దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. వార్తల ముఖ్యాంశాలు మరోసారి. కరప మండలం సిరిపురం జి బావవరం మధ్య రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు. ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేల కొరిగి 4 రోజులు గడుస్తున్నా అధికారులు స్పందించకపోవడంపై స్థానికుల ఆగ్రహం. కాకినాడ జిల్లా యూత్పల్లి మండలం గోర్స సచివాలయాన్ని ముట్టడించిన గ్రామస్తులు. అతి పురాతన శ్రీ సీతారామస్వామి ఆలయ భూములను ఆలయానికి అప్పగించాలని డిమాండ్. వేసవి దృష్ట్యా కాకినాడ నగరంలో త్రాగునీటి కొరత లేకుండా చర్యలు. కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జి భావన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.